హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయ్యి ఫ్లాప్ అయిన బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది పార్ట్ 3 వీడియో అనమాట. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తే పార్ట్ 4 వీడియో చేస్తాను. చాలా బైక్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఈ పార్ట్ 3 వీడియోలో కొన్ని బైక్స్ గురించి చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బైక్ బజాజ్ V12. సేమ్ ఈ బైక్ చూడటానికి V15 లానే ఉంటుంది. V12 అంటే 125cc, V15 అంటే 150cc. ఇవి రెండు బైక్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ ఈ బైక్స్ బ్యాక్ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. మన ఇండియన్ నేవీ వాళ్ళ దగ్గర ఈ విక్రాంత్ అని చెప్పి పెద్ద షిప్ ఉండేది. ఆ షిప్ మెటీరియల్ యూజ్ చేస్తూ బజాజ్ వాళ్ళు ఈ బైక్స్ని డిజైన్ చేశారు. సో ఈ స్టోరీ అనేది బాగుంటుంది. ఇంకా ఈ V12 బైక్ గురించి చెప్పాలంటే ఈ బైక్లో 125cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. డ్రమ్మో డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉండేవి. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 69,000 వరకు పెట్టారు. 2017లో మన ఇండియాలో లాంచ్ అయింది. తర్వాత ఈ బైక్ అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X. సేమ్ ఈ బైక్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో ఉన్న ఇంజిన్ యూజ్ చేశారు. 346 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్. స్టాండర్డ్ మోడల్, డిస్క్ మోడల్, ABS అని చెప్పి ఇలా 3 మోడల్స్ ఈ వెహికల్ అనేది ఉండేది. ఈ బైక్ ని లాంచ్ చేసినప్పుడు టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,78,000 వరకు పెట్టారు. 2018లో మన ఇండియాలో లాంచ్ చేశారు ఈ బైక్ ను. తర్వాత డిస్కౌంట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ థండర్బర్డ్ 350X మోడల్ కంటే ముందు 350 అని చెప్పి చాలా మోడల్స్ అని ఉండేవి. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఈ 350Xలో ఏంటంటే ABS ని యాడ్ చేసి లాంచ్ చేశారు. సో ABS ఇచ్చినా సరే ఈ వెహికల్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ థర్డ్ బైక్ Yamaha SZ-RR వర్షన్ 2.0. ఈ బైక్ లో స్టాండర్డ్ మోడల్, లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి ఇలా 2 మోడల్స్ ఉండేవి. ఫ్రంట్ లో డిస్క్ కామన్ అనమాట. ఇందులో 149cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. 150cc కమ్యూటర్ కేటగిరీలో Yamaha వాళ్ళు ఈ బైక్ ని లాంచ్ చేశారు. లుక్స్ అంతగా బాగోవు, చాలా యావరేజ్ గా ఉంటుంది. Yamaha Saluto బైక్ ను బల్కీగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది SZ-RR బైక్ అనేది. 2014లో Yamaha వాళ్ళు ఈ బైక్ ని లాంచ్ చేశారు. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ బైక్ హోండా CBF స్టన్నర్. ఈ బైక్ సెమీ ఫేరింగ్ డిజైన్లో ఉంటుంది. చూడటానికి చాలా సన్నగా ఉంటుంది అనమాట. ఇందులో 124cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. డిస్క్ అనేది కామన్గా ఉంటుంది ఏ మోడల్ తీసుకున్నా. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 69,000 వరకు పెట్టారు. 2008లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది హోండా వాళ్ళు ఈ బైక్ను. తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ బైక్ బజాజ్ పల్సర్ 220S. బజాజ్ వాళ్ళు ఈ 220Sను మన ఇండియాలో 2008లో లాంచ్ చేశారు. పల్సర్ 220Fలో ఏ ఇంజిన్ ఉంటుందో అదే ఇంజిన్ పల్సర్ 220Sలో ఉంటుంది. పల్సర్ 220F ఏంటంటే సెమీ ఫేరింగ్ డిజైన్లో ఉంటుంది కదా, ఇది వితౌట్ ఫేరింగ్ డిజైన్లో ఉంటుంది. సేమ్ ఈ బైక్ చూడటానికి పల్సర్ 150 లానే ఉంటుంది, కానీ పెద్ద సీసీ ఇంజిన్ అనమాట. 220cc 2 valves ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్లో యూజ్ చేశారు. కానీ పల్సర్ 220F అనేది బాగా సక్సెస్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ అనేది ఉంది, కానీ పల్సర్ 220S అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ బైక్ హోండా CB ట్విస్టర్. ఈ బైక్లో డ్రమ్ ప్లస్ కిక్, డ్రమ్ ప్లస్ సెల్ఫ్, డిస్క్ ప్లస్ సెల్ఫ్ ఇలా 3 మోడల్స్ ఉన్నాయి. సేమ్ హోండా ట్రిగర్ ఉంటుంది కదా అలానే ఉంటుంది బైక్, స్మాలర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ బైక్లో 109cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు 64,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉండేది. 2009లో మన ఇండియాలో లాంచ్ చేస్తే 2010లో సేల్స్కి వచ్చింది. లుక్స్ కూడా అంతేం బాగో ఈ బైక్, తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ బైక్ TVS ఫోనిక్స్. ఈ బైక్లో డ్రమ్మో డిస్క్ ఇలా 2 మోడల్స్ ఉండేవి. సేమ్ ఈ బైక్ చూడడానికి స్టార్ సిటీ బైక్ ఉంటుంది కదా TVSలో అలానే ఉంటుంది. ఈ బైక్లో 2 valves 124cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 64,000 వరకు ఉండేది. 2012లో మన ఇండియాలో లాంచ్ చేశారు. తర్వాత మెల్లగా డిస్కంటిన్యూ అయిపోయింది బైక్ అనేది. నెక్స్ట్ ఎయిత్ బైక్ LML ఫ్రీడమ్ DX. LML అంటే లోహియా మెషినరీ లిమిటెడ్. ఇది ఒక కొత్త కంపెనీ అనమాట. వీళ్ళు కమ్యూటర్ కేటగిరీ సెగ్మెంట్లో ఈ ఫ్రీడమ్ DX బైక్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు ఎక్స్-షోరూమ్ ప్రైస్ 49,000 వరకు ఉండేది. ఓన్లీ డ్రమ్ మోడల్ ఉండేది ఈ బైక్లో. 109cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. ఈ LML ఫ్రీడమ్ బైక్ను మన ఇండియాలో 2002లో లాంచ్ చేశారు. తర్వాత ఫెయిల్ అయింది, సక్సెస్ అవ్వలేదు. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఫ్రీడమ్ DX అని చెప్పి నేమ్ చేంజ్ చేసి కొన్ని అప్డేట్స్ చేసి 2013లో మన ఇండియాలో లాంచ్ చేశారు. కానీ మళ్ళీ ఫెయిల్ అయింది ఈ వెహికల్ అనేది. సో ఇది కొత్త కంపెనీ కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ టైంలో ఈ బైక్ పైన. నెక్స్ట్ నైన్త్ బైక్ హీరో హోండా కరిజ్మా. ఇది ఒక లెజెండరీ బైక్ అనమాట. ఈ వెహికల్ లాంచ్ చేసినప్పుడు మంచిగా సెన్సేషన్ అయింది. బికాస్ ఆఫ్ స్పోర్టియర్లో ఆ టైంలో పెద్దగా వెహికల్స్ లేనప్పుడు 220Fకి కాంపిటీషన్గా ఈ బైక్ని లాంచ్ చేశారు. నేను 2009 మోడల్ కరిజ్మాను 2012 మోడల్ కరిజ్మాను యూజ్ చేశాను. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, లుక్స్ బాగుంటుంది. ఈ బైక్లో 223cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు. 2 valves ఇంజిన్ అనమాట.
ఈ బైక్లో లుక్స్ బాగున్నా, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగున్నా 2014 వరకు రన్ అయ్యి తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. బికాస్ ఆఫ్ 223cc కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది, అలానే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఈ బైక్ పైన. అలానే ఈ బైక్లో ఏంటంటే ఎయిర్ లాక్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉండేవి, సో అందుకే ఫెయిల్ అయిపోయింది ఈ బైక్ అనేది. నెక్స్ట్ 10th బైక్ సుజుకి స్లింగ్ షాట్ ప్లస్. ఈ బైక్లో డ్రమ్ము డిస్క్ అని చెప్పి 2 మోడల్స్ ఉండేవి. లాంచ్ చేసినప్పుడు 66,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టారు. 124cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్లు యూజ్ చేశారు. లుక్స్ చాలా యావరేజ్గా ఉంటాయి, అంతేం బాగో ఈ బైక్ లుక్స్ అనేవి. 2011లో మన ఇండియాలో లాంచ్ చేశారు, తర్వాత సేల్స్ లేక డిస్కంటిన్యూ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 10 బైక్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.